గుడికి వెళ్లి మొక్కులు తీర్చుకోవడం హిందువుల సాంప్రదాయం. ఏ గుడిలోకైనా ఆడ మగ వెళ్లి దర్శించుకుంటారు. కానీ ఇప్పుడు మనం చూడబోయే ఆలయం మాత్రం ప్రత్యేకమైంది. అక్కడ మగవారికి తప్ప ఆడవారికి ప్రవేశం లేదు. నైవేద్యం సైతం మగవారే వండి సమర్పిస్తారు. ఆ ప్రసాదాన్ని మగవారే భుజించాలి. ఈ వింత ఆచారం ఎక్కడుంది, ఆ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం. కడప జిల్లాలోని పుల్లంపేట మండలంలో సంజీవరాయ స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ ప్రతి ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం జరిగే పండుగ ప్రత్యేకమైంది. దీనినే శ్రీ సంజీవరాయ స్వామివారి పొంగళ్లుగా పిలుస్తారు. ఇక్కడ మగవాళ్లు శ్రీ సంజీవరాయ స్వామివారి పొంగళ్లను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ కంటే పొంగళ్లు పండుగనే ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పెద్ద పండుగకి ముందు వచ్చే ఆదివారం ఇలా చేస్తారు. ఇందుకోసం ఈ ఊరు వాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే తప్పకుండా ఆ రోజుకి స్వగ్రామం చేరుకుంటారు. ఇక్కడ మహిళలు మాత్రం ఆలయంలోకి రాకుండా వెలుపల నుంచే స్వామిని దర్శించుకుంటారు. అంతేకాదు స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని కూడా మగవాళ్లే తినాలి అన్నది ఇక్కడ మరో ఆచారం. దానిని ఆడవాళ్లు ఎవరు కనీసం తాకటానికి కూడా వీల్లేదు. అలానే ఇక్కడ సంజీవరాయునికి విగ్రహం అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ ప్రతిష్ఠించిన రాతిపై గల శాసనాన్ని వారు దైవంగా భావిస్తారు. దానినే అంతా పూజిస్తారు. ఇలా మహిళలకు ప్రవేశం లేకుండా కనీసం ప్రసాదం స్వీకరించకూడదని ఆలయం ఇదే కాబోలు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతుంది. ఈ ఆచారం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. క్రీస్తు శకం 1516 సంవత్సరానికి ముందే శ్రీ సంజీవరాయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్లు ప్రజల మౌఖిక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా వ్యవసాయం మరియు పశుపోషణ మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు. అటువంటి సమయంలో ఈ ప్రాంతం కరువు కాటకాలతో ఉండేది. ఒక వృద్ధ వేద బ్రాహ్మణుడు ఈ ప్రాంతానికి వచ్చి పశువుల కాపర్లు అదేవిధంగా వ్యవసాయదారులు పెట్టేటువంటి ఆహారాన్ని తింటూ దాదాపు 1 సంవత్సర కాలం పాటు ఇక్కడే ఉన్నాడు. అతడు ఈ ప్రాంతానికి ఏదైనా మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక రాతి పలక పైన బీజాక్షరాలతో కొన్ని నియమ నిబంధనలు పెట్టేసి శ్రీ సంజీవరాయ స్వామి అని నామకరణం చేసి దానికి సంబంధించి కొన్ని హద్దులు పెట్టేసి అతడు అదృశ్యమైపోయాడు. అతడు చెప్పినటువంటి దాని ప్రకారం ప్రతి సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఈ పండుగ జరుపుకోవాలి. జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో మగవారే పాల్గొనాలి. ఇంటి దగ్గర నుంచి పొంగళ్ళు తీసుకురావడం నుంచి పొంగళ్ళు వండడం, దేవుడికి నైవేద్యం సమర్పించడం అంతా మగవారే చూసుకోవాలి. గ్రామంలోని మగవారు ప్రపంచంలోని నలుమూలలా ఎక్కడికి వెళ్లినా సరే సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజున గ్రామానికి వచ్చి ఈ వింత ఆచారంలో పాల్గొంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాలు, జిల్లాల నుంచి ప్రజలు వస్తారు. ఉదయం నుండే సంజీవరాయునికి విశేష పూజలు జరుగుతాయి. పూర్వం తిప్పాయిపల్లి గ్రామ ప్రజలు రోగాల బారిన పడి మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో ఆ గ్రామ ప్రజలు ఉండగా ఒక సాధువు ఆ గ్రామానికి వచ్చి గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారట. తాను ఒక విగ్రహం తయారు చేసి ఇస్తానని, ఆ విగ్రహానికి ఎలా పూజ చేయాలో ఆ గ్రామ ప్రజలకు నియమ నిబంధనలు తెలియజేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయంలో విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత మహిళలు అడుగు పెట్టకూడదని, మహిళలకు ఆలయంలో ప్రవేశ నిషిద్ధమని, మగవారి స్వామికి ప్రసాదం చేసి సమర్పించి పూజలు నిర్వహించాలని ఆదేశించారట. నేను ఈ సంజీవరాయ స్వామి గురించి తెలుసుకునే సందర్భంలో నా ఆరోగ్యం కొంచెం బాగుండడం వల్ల మా భార్య ఆయన ఎంసీ కృష్ణ గారేమో మొక్కుకోవడం జరిగింది. నా ఆరోగ్యం కుదిరిపడితే ఇక్కడికి వచ్చి పొంగల్ చెల్లించుకుంటామని. ఈ గుడి గురించి మాకు ఎలా తెలిసిందంటే గూగుల్లో అప్డేట్స్ వచ్చాయి. గూగుల్ అప్డేట్స్ వచ్చినప్పుడు పండుగ రోజు వచ్చే ముందు ఆదివారం ఇక్కడికి వచ్చి పొంగల్ చెల్లించుకోవడం సాంప్రదాయంగా వస్తుందని తెలిసింది. అందువల్ల నేను ముందుగానే ఇక్కడ ట్రైన్ ద్వారా రావడం జరిగింది. నేను ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఉదయాన్నే 8:30 ఇక్కడ చేరుకొని నా తాలూకు మొక్కు చెల్లించుకున్నాను. ఈ ఊర్లో గ్రామస్తులందరూ చాలా సహకరించారు. నా తెలిసిన క్లాస్మేట్ ఇక్కడ ఉండడం వల్ల నేను ఇక్కడ రావడం చాలా సులువైంది. ఈ పూజలు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజున ప్రతి ఒక్క గ్రామస్తుడు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. ఒకవేళ మహిళలు ఆలయంలో ప్రవేశిస్తే ఆ విగ్రహం మాయమైపోతుందని హెచ్చరించారట. ఆయన కేవలం ఒక్క రాత్రిలోనే రాతిపై బీజాక్షరాలు చెక్కి గ్రామ ప్రజలకు అప్పగించి మాయమైపోయాడని, అప్పటి నుంచి ఆ విగ్రహం ఊరి పొలిమేరలో ప్రతిష్ఠించి ఆలయం నిర్మించి ఆంజనేయ స్వామి వచ్చి ఆ విగ్రహంపై బీజాక్షరాలు లిఖించాడని, వారి రోగాలను తొలగించి మృత్యువు నుంచి తప్పించడంలో ఆంజనేయ స్వామి సంజీవరాయునిగా భక్తులచే పూజలు అందుకుంటున్నాడు. కావున ఆ గ్రామ ప్రజలు సంవత్సరంలో ఎక్కడికి వెళ్లినా సంక్రాంతికి ముందు రోజున ఆదివారం గ్రామంలో హాజరవుతారు. ఈ వింత ఆచారంలో పాల్గొంటారు. అందుకే అప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలకు హరమర్కటకుడు కోరికలు తీర్చే కొంగు బంగారమై సంజీవరాయునిగా పూజలు అందుకుంటున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు.